చెరుకు రైతుల సమస్యలను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. రాష్ట్రంలో చెరుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. రైతులకు బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోందని, సమస్యల పరిష్కారం పేరుతో నలుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి చేతులు దులుపుకుందన్నారు. ఏటికొప్పాక, తాండవ, భీమ్సింగ్తో పాటుగా రాష్ట్రంలోని షుగర్ ఫ్యాక్టరీలను మూసేసి దిశగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఆరోపించారు. ఒకప్పుడు వ్యవసాయం దండగా అన్న చంద్రబాబు ఆ వ్యాఖ్యల్ని ఇప్పుడు తన ప్రభుత్వ విధానాల ద్వారా అమలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు గారు తన పుస్తకంలో రాస్తున్నట్టుగా వ్యవసాయం అనేటువంటిది దండగా, రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా వ్యవసాయం చేయాల్సినటువంటి పని లేదు అనేటువంటి విధంగా వారి తాలూకా నిర్ణయాలన్నీ కూడా ఉన్నాయి. నష్టాలు అనేటువంటిది చూపించో, లేకపోతే మరొకటో, లేదా ప్రభుత్వం నుంచి సహాయం అందించకో అనేక రకాలుగా రైతుల్ని ఇబ్బంది పెట్టి ఫ్యాక్టరీల్ని నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమం 95లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనం ఇటువంటి సందర్భాలు చూసాం. చివరికి ఈరోజు రాష్ట్రంలో మిగిలినటువంటిది గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఒకటే గత సంవత్సరం సీజన్ వరకు కూడా నడిచినటువంటి సందర్భాలు చూసాం. నిన్న ప్రభుత్వం ఒక జీవో రిలీజ్ చేసింది. ఏం చేసిందనంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కాన్స్టిట్యూట్ చేస్తూ ఇండస్ట్రీస్ మంత్రి, ఫైనాన్స్ మినిస్టరు, సివిల్ సప్లైస్ మినిస్టరు, అలాగే హెల్త్ మినిస్టర్ని నలుగురు మంత్రుల్ని కాన్స్టిట్యూట్ చేస్తూ 4-5 అంశాల మీద వారు చర్చిస్తారు, తగు నిర్ణయాలు తీసుకుంటారు అనేటువంటిది ఆ జీవో తాలూకు ఉద్దేశం. వారు తోలినటువంటి చెరుక్కి డబ్బు చెల్లించమని చెప్పి ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నా సరే నేటికి కూడా స్పందించక మళ్ళీ దీని మీద కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అన్నటువంటి పాయింట్ని పెట్టడం జరిగింది. దాంతోపాటు ఏటికొప్పాక, తాండవ, అలాగే పక్క జిల్లాలో ఉన్నటువంటి భీమసింగ్, ఈ 3 ఫ్యాక్టరీస్ని లిక్విడేషన్ చేయడానికి ఇప్పటికే ఉన్నటువంటి తుంపాల షుగర్ ఫ్యాక్టరీ, చిత్తూరు, నెల్లూరు లాంటి ఫ్యాక్టరీస్ అన్నింటినీ కూడా కొన్ని కోర్టు కేసెస్ పెండింగ్ ఉన్నాయి కాబట్టి సబ్జెక్ట్ టు ద రిజల్ట్ ఆఫ్ ద కోర్టు కేసెస్ వాటిని కూడా లిక్విడేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీలని లిక్విడేట్ చేయడానికి, ఉన్నటువంటి గోవాడ షుగర్ ఫ్యాక్టరీ పేమెంట్ చేయాల్సినటువంటి పేమెంట్స్కి ఏమో కమిటీ ఆలోచన చేస్తుందని చెప్తూ ఈ ఉన్నటువంటి 6 షుగర్ ఫ్యాక్టరీలని ఏపీఐసి ద్వారా ఇప్పటికే దాని మీద ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఏపీఐసి పే చేయడానికి, ఈ ఉన్నటువంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఏపీఐసి అమ్ముకునేటువంటి దానికి మీరు నిర్ణయం తీసుకుంటారని చెప్పి జీవో చెప్తా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.